ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈయన అయితే మ్యాక్సిమం తెలియని వారైతే ఎవరు ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళినప్పుడు కానీ ఈయన హంగామా చేయడం వల్లనే మ్యాక్సిమం టీడీపీ అనేది పుంజుకుంది అనేది మనం చెప్పొచ్చు. అయితే ఈయన మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని మింగుడు కార్యక్రమం అనేది షురూ చేయాలి అనుకున్నాడో ఏమో తెలియదులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే కోలుకోవాలి అనుకుంటున్నారో కోలుకునే టైంలో ఈయన ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు. దానికి సంబంధించి 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఫిట్టింగ్ పడిపోతూ ఉంటుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మీరు చూడండి. ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. ఇది అర్థమైంది కదా. అంటే ఈ చెత్తనా కొడుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడు మాట్లాడుతుంది ఏంటంటే అక్కడ పెట్టేటువంటి లడ్డు ఏదైతే ఉందో అది ఒక రాగి చెంబు లాంటిది, అంటే ఒక రాగి లాంటిది. అక్కడ దానిలో కలుపుతున్నటువంటి పంది కొవ్వు ఏదైతే ఉందో అది బంగారం లాంటిది. అంటే పంది కొవ్వు అనే బంగారాన్ని తీసుకెళ్ళి రాగి చెంబు లాంటి ఈ ప్రసాదం ఏదైతే ఉందో దానిలో కలుపుతారా? భక్తులు ఆలోచించండి అని చెప్తున్నాడు. ఈడు ఈ బుర్ర వేసుకుని ఈ బుర్ర తక్కువ తెలివితోనే జగన్మోహన్ రెడ్డి గారికి బుర్ర తక్కువ సలహాలు ఇవ్వబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60-70 సీట్లు వస్తాయనుకున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి 11 సీట్లకు పరిమితమైంది. ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళ సలహాలు విని ఆయన ఆ ఫ్లైట్లో తిరగడం వల్ల మొత్తం పోయినాయి. ఈ విషయం ఇప్పుడు కూడా గమనించకుండా ఆయన ఇప్పుడు కూడా ఈ బుర్ర తక్కువ వాళ్ళ సలహాలు ఏవైతే ఉన్నాయో వాటినే పాటిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అసలు ఆ పార్టీ ఉండదు, భూస్థాపితం అయిపోయింది. Fat oil is 450 to 1200 rupees per kg. Yes, you can see. Fish oil వచ్చి 1473 రూపాయల కిలో. అర్థమైంది కదా. వీడు ఈ బుర్రతోనే వాదించాడా? అందుకే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు, ఆయన సీఎం అయ్యారు. పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంతకాలం అయితే జైలు చుట్టూ తిరిగే కార్యక్రమం అనేది షురూ అయ్యిద్ది. ఇలాంటి లాయర్లను పెట్టుకోబట్టే, బుర్ర తక్కువ లాయర్స్ని పెట్టుకోబట్టే అది మనకు అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే వీడేమంటున్నాడు, పిగ్ ఆయిల్ అనేది కేజీ అనేది సుమారుగా ఎంత ఉండిద్ది అంటే 400 నుంచి 1200, 450 నుంచి 1200 వరకు ఉండిద్ది అని చెప్తున్నాడు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. పక్కన నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఒకసారి అది పెట్టాను చూడండి. పిగ్ ఆయిల్ కాస్ట్ 1 లీటర్ ఎంత పడుతుంది అంటే 200 రూపాయలు పడుతుంది. అంటే దానికన్నా లో క్వాలిటీ అయితే 70 to 140 రూపీస్ పడుతుంది. అంటే 70 రూపీస్ కాస్ట్ ఉన్న పిగ్ ఆయిల్ని తీసుకొచ్చి 450 రూపాయలు లేకపోతే 480 రూపాయలు ఒక లీటర్ నెయ్యి వచ్చేసరికి, అంటే దానిలో కలిపితే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? ఒకవేళ కలిపేవాడు హై క్వాలిటీ పంది కొవ్వుతో చేసినటువంటి ఆయిల్ కలపాలి అని చెప్పి ఏమన్నా గోల్ పెట్టుకుంటాడా? అసలు బుర్ర ఎట్టలేదు వీడికి, పొన్నవోలు గాడికి. దానిలో లో క్వాలిటీ ఏదైతే ఉండిద్దో, మనకు 1 రూపాయి మిగిలే విధంగా ఏదైతే ఉండిద్దో దాన్నే కలపాలని చూస్తారు. ఇవన్నీ బుర్ర తక్కువ సలహాలు ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకోబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు 11 మోహన్ రెడ్డి అయ్యాడు. ఇంకెలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే 1 మోహన్ రెడ్డి 2 మోహన్ రెడ్డి అవుతాడు. అది కన్ఫామ్గా పులివెందుల్లో కూడా వైనాట్ పులివెందుల అనే స్థాయికి దిగజారిపోతాడు అనేది 100% మనకు అర్థమైపోతుంది.